ఆన్లైన్లో కనిపించే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ డీల్స్ చూసారా? భలే తక్కువ ధరకే అనిపిస్తాయి కదా. కానీ ఆ డీల్స్ వెనుక అసలు నిజమేంటో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే పైకి కనిపించే ఆ ఆకర్షణ వెనుక మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టే కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఇలాంటి పోస్టులు మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. వావ్! కేవలం 10,000 రూపాయలకే కోటి రూపాయల కవరేజా? వినడానికే చాలా అద్భుతంగా, అసలు నమ్మశక్యంగా లేనంత గొప్ప ఆఫర్లా అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఇంత తక్కువకే ఇది ఎలా సాధ్యం? సరే, ఈ ఆఫర్ల వెనకున్న అసలు కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 6 ముఖ్యమైన విషయాల్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ నమ్మశక్యం కాని ఆఫర్ దగ్గర్నుంచి అందులో దాగి ఉన్న ఖర్చుల వరకు అన్నింటినీ లోతుగా పరిశీలిద్దాం. సో మొట్టమొదటి విషయం, ఈ నమ్మశక్యం కాని ఆన్లైన్ ఆఫర్. అసలిది ఎలా పనిచేస్తుంది? ఇన్ఫ్లుయెన్సర్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఈ తక్కువ ధరలను ఒక ఎరగా వాడి కస్టమర్లను ఎలా ఆకట్టుకుంటాయో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీనే ఉంది. అయితే అందరికీ వచ్చే అసలైన ప్రశ్న ఇదే: ఇంత తక్కువ ప్రీమియంతో అంత పెద్ద కవరేజ్ ఇవ్వడం ఎలా సాధ్యపడుతుంది? ఇది నిజంగా వాళ్ళిచ్చే డిస్కౌంటా, లేక దీని వెనుక మనకు తెలియని ఇంకేదైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని కొంచెం ఆశ్చర్యపరచొచ్చు. ఓకే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఆన్లైన్లో మనకు కనిపించే ఆ తక్కువ ధర ఉంది చూసారా? అది నిజానికి డిస్కౌంటే కాదు. మరి ఏంటి? అది కేవలం మనకు పాలసీలో అందాల్సిన ముఖ్యమైన ప్రయోజనాలను తగ్గించడం ద్వారా వచ్చిన తగ్గింపు మాత్రమే. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఒకవైపు మనకిచ్చే హామీ, మరోవైపు అందులో దాగి ఉన్న కండిషన్స్. తక్కువ ప్రీమియం అనే వాగ్దానం కోసం మనం ఎలాంటి మూల్యం చెల్లించాల్సొస్తుందో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఉదాహరణకు 20% కో పేమెంట్ అనే క్లాజ్ పెడతారు, రూమ్ రెంట్ మీద ఒక లిమిట్ పెట్టేస్తారు, జోనల్ క్యాపింగ్ అనుంటుంది, ఇంకా గ్లౌజులు, సిరంజీలు లాంటి కన్జ్యూమబుల్స్కు కవరేజ్ ఇవ్వరు. ఇవన్నీ మనకు క్లెయిమ్ టైంలో భారీ ఖర్చును మిగులుస్తాయి. ఇంతకీ ఈ కో పేమెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్ బిల్లులో ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ని, అంటే ఉదాహరణకు 20% మనమే మన సొంత జేబులోంచి కట్టాలి. అంటే మీ బిల్లు 1,00,000 రూపాయలు అయిందనుకోండి, అందులో 20,000 మీరు కట్టాల్సిందే. ఇది చాలా పెద్ద దెబ్బ కదా. సరే, ఇక నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఆడే డబుల్ గేమ్. వాళ్ళు ఎలా 2 నాల్కల ధోరణిని అవలంబిస్తారో చూస్తే ఆశ్చర్యపోతారు. మొదటగా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి ప్రమోషన్స్ చేస్తారు. అబ్బా, ఇంత తక్కువ ధరకే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ వచ్చేస్తోంది, వెంటనే తీసుకోండి అంటూ తక్కువ బెనిఫిట్స్, ఎక్కువ రిస్క్ ఉన్న పాలసీలను మనల్ని కొనమని ఊరుస్తారు. కట్ చేస్తే సరిగ్గా వారం రోజుల తర్వాత అదే ఇన్ఫ్లుయెన్సర్ ఇంకో వీడియోతో మన ముందుకొస్తారు. ఏంటి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా? అయితే ఈ వీడియో చూడండి అని. అర్థమైందా? ప్రాబ్లం క్రియేట్ చేసేది వాళ్లే, దానికి సొల్యూషన్ అమ్మేది కూడా వాళ్లే. ఇది ఎలా ఉందంటే, విషమిచ్చేది వాళ్లే, దానికి విరుగుడు అమ్మేది కూడా వాళ్లే. ఈ ఒక్క మాట చాలు వాళ్ల బిజినెస్ మోడల్ ఏంటో మనకు పూర్తిగా అర్థం చేసుకోవడానికి. ఈ మాటలు నమ్మి మోసపోయిన ఒకరి రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ తప్పుడు ప్రచారాల వల్ల నిజ జీవితంలో ప్రజలు ఎలా నష్టపోతున్నారో అప్పుడు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఒక వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టిన లింక్ చూశారు. కేవలం 700 రూపాయలకే లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్. క్లిక్ చేశారు, అంతే. వెంటనే ఒక అగ్రిగేటర్ నుంచి కాల్. వాళ్లు మాట్లాడి నెలకు 2,200 కట్టే ప్లాన్కు మార్చేశారు. సరే, ఏదో మంచిదే కదా అని ఇతను కూడా 1,50,00,000 పాలసీ తీసుకున్నారు. కానీ అసలు డ్రామా ఇక్కడే స్టార్ట్ అయింది. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కాల్. ఏమన్నారంటే, సార్, మీరు తీసుకున్న పాలసీ వేస్ట్, పనికిరాదు, వెంటనే ఇంకా ఖరీదైన ప్లాన్కు మారండి అని భయపెట్టడం మొదలుపెట్టారు. ఇవన్నీ చూశాక ఒకటే ప్రశ్న: అంతా బాగున్నప్పుడు కాదు, నిజంగా మనకేదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఎవరికి ఫోన్ చేస్తాం? చూడండి, ఒకవైపు అగ్రిగేటర్. వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదో 1-800 కాల్ సెంటర్కు వెళ్తుంది. అక్కడెవర్తోనూ మనకు పర్సనల్ కనెక్షన్ ఉండదు. ప్రతిసారీ మన సమస్యను మొదట్నుంచి చెప్పుకోవాలి. మరోవైపు మన ఏజెంట్. డైరెక్ట్గా మొబైల్ నంబరుంటుంది. మన పాలసీ హిస్టరీ మొత్తం వాళ్ళకి తెలుసు. ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. తేడా మీకే స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్ విని షాక్ అవ్వకండి. రిజెక్ట్ అయ్యే ప్రతి 10 క్లెయిమ్స్లో 6 క్లెయిమ్స్ ఆన్లైన్లో కొన్న పాలసీలేనట. అవును, 60%. అంటే ఆన్లైన్లో కొన్న పాలసీలు రిజెక్ట్ అయ్యే రిస్క్ ఎంత ఎక్కువో మీరే ఆలోచించండి.
సరే, ఇంత చెప్పాక కూడా మీకు డౌట్ ఉంటే ఈ ఆన్లైన్ మాటలు నిజమో కాదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు. దానికో సింపుల్ టెస్ట్ ఉంది. ఓకే, ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ లాంటిదే. మీరే ట్రై చేసి చూడండి. మీకు నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీని, ఒకే కవరేజ్, ఒకే యాడ్-ఆన్స్ ఉన్న పాలసీని ఎంచుకోండి. దానికి ఒక ఏజెంట్ దగ్గర కొటేషన్ అడగండి. అదే పాలసీకి ఆన్లైన్లో కూడా కొటేషన్ చూడండి. ధర ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో ధర తక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా అందులోంచి ఏదో ఒక బెనిఫిట్ తీసేసి ఉంటారు. అంతే. డిస్కౌంట్ అనేది ఒక భ్రమ. సో ఫైనల్గా మిమ్మల్ని మీరే వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మీరు కొంటున్నదేంటి? కేవలం అతి తక్కువ ధర, లేక మనకు కష్టమొచ్చినప్పుడు మన పక్కన నిలబడే ఒక నమ్మకమైన పార్ట్నరా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ నిర్ణయం డబ్బు గురించి మాత్రమే కాదు, మన భద్రత, మన నమ్మకం గురించి.